సో పుష్ప ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్య. నిజంగా ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే గూస్ బాంబ్స్, అంటే గుండెకే గూస్ బాంబ్స్ కాదు, గుండెకే ఉచ్చ పోయిస్తున్నాడు అల్లు అర్జున్. అమ్మవారు గెటప్ సీన్ చూస్తుంటే భయ్య ట్రైలర్కి అయితే అరాచకం. నిజంగా చూస్తుంటే వేరే సినిమాకి వచ్చి ట్రైలర్ ఇంటర్వెల్స్లో వేసిరు భయ్య. నిజంగా ఒక్కొక్కరు ఊచ కోత కోసిండు భయ్య. నిజంగా ఆ రేంజ్లో ట్రైలర్ కట్ చేసాడు అల్లు అర్జున్ అన్న మాత్రం ఒక ఊచ కోత కోస్తున్నాడు. నిజంగా రికార్డులన్నీ తన సొంతం. నేను ఒక ప్రవాస అభిమానిగా చెప్తున్నాను, నిజంగా ఏ రేంజ్లో ఉంది సినిమా అనేది, ఈ ట్రైలర్ అనేది, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో వెళ్తుంది. ప్రతి గల్లీకి కాదు భయ్య, ప్రతి ఊరికి వెళ్తుంది, ప్రపంచంలో ఉన్న ప్రతి గల్లీకి వెళ్తుంది. ఈ చుకేగానైసాలా ఈ విషం లాంటి సినిమా వ్యాపించబోతుంది భయ్య. ఒకసారి కరోనా ఎలా వ్యాపించిందో ఈ పుష్ప 2 ఆ రేంజ్లో వ్యాపిస్తుంది. ఆ రేంజ్లో కలెక్షన్ వస్తుంది అనుకుంటున్నా భయ్య. నిజంగా ఆ రేంజ్లో ఉంది. నాకు ట్రైలర్ చూసినప్పుడు ఎలా ఉన్నారు శివతాండవం ఆడుతున్నాడు భయ్య. నిజంగా ఏం సీన్స్ అవి, గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఒక్కొక్క సీన్స్. అల్లు అర్జున్ అన్న ఏంది నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఆర్టిస్టులు ఉండడం నిజంగా హైలైట్ అనిపించింది నాకు. ఒక రేంజ్ బ్రో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే బ్రో. ఒకప్పుడు ప్రభాస్ ఫ్యాన్సే, సినిమా ఫ్యాన్స్. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కాదు. ఇక్కడ సినిమా ఫ్యాన్స్గా మాట్లాడుతున్నా, డై హార్ట్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్గా మాట్లాడుతున్నా. ఈ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన ఆశ్చర్య పోలక్కర్లేదు భయ్య. నిజంగా ఆ రేంజ్లో ఉన్నాయి భయ్య. ట్రైలర్ కట్ మాత్రం అదిరిపోయింది. నిజంగా ఒక రేంజ్లో ఉంటుంది భయ్య అనుకుంటున్నా. ఒక విషయం లాంటి సినిమా అంటే చూసిన కరోనా ఏ రేంజ్లో వ్యాపించిందో ఆ రేంజ్లో పుష్ప 2 వ్యాపిస్తుంది. చూపించి కొద్దిగానే కానీ మస్తు అనిపించింది. 3000 కోట్లు పక్కన 3000 కోట్లు 4000 కోట్లు నేను చెప్పలేను. డెఫినెట్గా బాహుబలి రికార్డులను బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని నా ఇన్నర్ ఫీలింగ్. అంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్, అరే మా రికార్డ్ పోతుందేమో ఫీలింగ్. కొడితే ఇంకా హ్యాపీ, మన తెలుగోడు కొట్టాడనే ఫీలింగ్.